అది కంపించడం ప్రారంభించింది మరియు ఒక రహస్య మార్గం స్తంభం వెనుక తెరుచుకుంది. లియో ఆ మార్గాన్ని అనుసరించి పజిల్స్తో నిండి ఉంది. లియో తన తెలివితేటలు మరియు చురుకుదనంతో వాటిని అధిగమించాల్సి వచ్చింది. మార్గంలో అతను వింత ప్రాణులను ఎదుర్కొన్నాడు, కొన్ని స్నేహపూర్వకంగా, మరికొన్ని అంతగా కాదు. అతను ప్రతి సవాలును అధిగమించడం అతన్ని నిజానికి మలుంకి ప్రవేశించాడు. దీని మధ్యలో ఒక ప్రకాశించే క్రిస్టల్ ఉంది. ఆ క్రిస్టల్ ఒక వెచ్చని కాంతితో నిండి ఉంది మరియు లియో శాంతి అనుభూతి చెందాడు. అతను క్రిస్టల్ దగ్గరికి వెళ్ళగా ముందటి గొంతు మళ్లీ మాట్లాడింది. నువ్వు నీ విలువను నిరూపించావు, లియో. ఇప్పుడు ఎన్చాంటెడ్ ఫారెస్ట్ యొక్క రహస్యాలు నీకు ప్రకాశమైన వెలుగు వెలిగించింది మరియు లియో తనను అడవి ప్రవేశం వద్ద కంటున్నాడు. అతని చేతుల్లో ఆ గదిలోంచి తీసుకున్న పాత పుస్తకం ఉంది. అతను అర్థం చేసుకున్నాడు, అతని సాహసయాత్ర ఇప్పుడు మాత్రమే మొదలవుతుంది మరియు అతనికి ఒక కొత్త విధానం వచ్చింది. ఎన్చాంటెడ్ ఫారెస్ట్ యొక్క రహస్యాలను పరిరక్షించడం మరియు దాని మంత్రాన్ని దుర్వినియోగం చేయకుండా నిగలితమైన మరియు రహస్యమయమైన సాహసాలతో నిండి ఉంది. అతను ఎన్చాంటెడ్ ఫారెస్ట్ యొక్క